खतरनाक कॉमेडी शो. Let's welcome Rocket Raghava and team. దేవుడా దేవుడా తిరుమల దేవుడా. సార్ నమస్తే సార్. నమస్కారం. నమస్తే మేడం. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎవరైనా కాలంతో పరిగెట్టే వాళ్ళని చూస్తారు, నేను కాలం కంటే ఒక 2 గంటలు ముందే పరిగెడుతుంటాను. దట్ ఈస్ మై స్పెషాలిటీ. ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పండి సార్, డైలాగ్ తర్వాత ఏదో చెప్పండి. చెప్పండి ఏంటండి? రాయలేదా? ఏమని రాయనివ్వలేదు. మీకు టీ ఇవ్వలేదా, టిఫిన్ ఇవ్వలేదా, ప్రాక్టీస్ లో టైం ఇవ్వలేదు. నాయర్ కామ్గా ఉంటాడు పెద్ద. ఇక్కడ మీరు నిలబడతారని రాలేదు, నన్ను నిలబెడతారని తీసుకొచ్చాను. నన్ను నిలబెట్టుకుంటారా? ఇక్కడ తీసుకొచ్చి జనాల ముందు, జడ్జిల ముందు బద్నాం చేయొద్దు, మీరు ఇలా చెప్తున్నాను ముందు. సారీ అండి, నాకు ఒక్క 2 గంటలు టైం ఇస్తే ఇంకొక స్కిట్ రాసుకుని వస్తాను, లేదంటే ఇంకో 4 కొత్త వాళ్ళని పెట్టుకుంటాను. నన్ను రాజమండ్రి నుంచి పిలిపించారు, ఏం చేయమంటారు? ఇప్పుడు కొట్టుకు చేస్తున్నాం కదా, తీసి ఇన్స్టాలో పెట్టుకో, నీకు అలవాటే కదా. ఆడోళ్ళ మీద ఇంటర్ని ప్రాతాపం. సార్ ఈడు 2-4 రోజులు నాకు తెలుసు సార్. ఈడు మరి ఈ బండనారికేడే చెప్పాలా విషయం ఎవరికైనా సరే. నువ్వు నీ ఇంట్లో ప్రాక్టీస్ అని మమ్మల్ని పిలిచి ఏమేం చేసావు మొత్తం సీసీ ఫుటేజ్ తెప్పించాను. అయ్యని ఎందుకు చూడు ఇప్పుడు. సార్ చూడండి సార్, ఒకసారి ఏంటమ్మా క్రికెట్ ఆడడానికి వెళ్తా. ఇదండి బ్యాట్, ఇదండి బాల్. మీ ఊర్లో గూటి బిల్ ఆడదా? గూటి బిల్ ఆడదా? సరే మీరు అక్కడ ఉన్నారు, జిమ్ లో ఉన్నారు. వెళ్ళమ్మా, నువ్వు ఆడుకో. చూసావన్నా, లైన్స్ కోసం తలకిందులుగా తపస్సు చేస్తున్నాడు. ఏడుసో జబర్దస్త్ లేకపోతే బదులు తలకిందని చెప్పి సింబాలిక్ చెప్తున్నాడు. ఏంటండి లేట్ 9 గంటలకి రమ్మని చెప్పాను కదా. నేను చూసి జిమ్ వచ్చాను, ఎలాగ అందరూ వచ్చేసారు కాబట్టి జిమ్ చేస్తా, స్కిట్ ప్రాక్టీస్ చేసుకోండి. ఏం చేస్తున్నారు? కండలు పెంచుతున్నాను. డబ్బులు పక్కన దాంతో చేస్తారేంటి? ఇది లాస్ట్ వీక్ స్కిట్. డంబెల్ కంటే ఇదే స్ట్రాంగ్ గా ఉంటుంది. అమ్మలేడు పోతుంది. ఈ టీషర్ట్ కొత్త ఎక్సైజ్ చేస్తుంది. కొత్త ఎక్సైజ్ కాదు, మీద పదేసుకుంది. చచ్చిపోతుంటా. మీరు ఎప్పుడు జిమ్కి వెళ్ళక లేదబ్బా, నేను చూపిస్తాను, చూసి నేర్చుకోండి. ఏం చేస్తున్నావు? ఏదో చూస్తున్నాను. అలా కాదు చెప్తున్నాను, ఇది నొక్కాలన్నమాట. నొక్కిన తర్వాత టైం స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఎన్ని నొక్కేవనుకో కదులుతో చూడు, జాగ్రత్తగా. ఇప్పుడు 4 నొక్కింది చూడు. ఎవరెక్కమన్నాడమ్మా నేను అసలు? రాజమండ్రి తీసుకెళ్తాదేమో అనుకుని ఎక్కాను. టికెట్ తీసుకున్నావా? తీసుకోలేదు. తీసుకోతే అది దీన్ని ఎలా వాడాలో తెలుసా? దీన్ని చెప్తాను. దీన్ని ఏమంటారో తెలుసా? ఏమంటారు? ట్రెడ్మిల్లు అంటారు. దీన్ని ఎలా తొక్కాలో తెలుసా? తెలుసు. నువ్వు కండిషన్ తొక్కుతావు, అలా తొక్కేయడమే. ఎక్కడ దిగని ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకున్నాం. సరే బాగా నాగి, ఇదే మన ఇల్లు. తెలుసు, నా కష్టాలు కనబడ. ఏం మాట్లాడుతున్నావు నాగి? ఎలా కట్టిందో తెలుసా ఇల్లు? ఏది మాకు 3 ఇచ్చి మీరు ఉన్నందుకు కట్టుంటావు. ఎవరింటికి వచ్చి ఏం మాత్రం కాగితాలు పట్టుకుని వస్తానండి.
అడ్డమైన వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చాయండి అన్న. నువ్వు కావాలనిపిస్తున్నాడు అబ్బాయి లేదండి తెలియక సారీ చెప్పు నేను చెప్పనా అన్ని పేర్లు పెట్టామండి అన్న. మంచి స్కిట్ రాదు కదరా. అదేదో ఒక బుర్ర పెడితే సరిపోతుంది కదా నాన్న. లోపలికి వెళ్ళి పని చూసుకో. ఇప్పుడు మనం స్కిట్ రాయడం స్టార్ట్ చేస్తున్నాం. సార్ ఓం దాదా క్లీన్ అయ్యండి ఒక మంత్రం వద్దు. ఏం మాట్లాడుతున్నావురా? ఇలా కాదు కొద్దిగా ఫ్రెష్ అప్ అవుద్దబ్బా. నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని కాఫీ పట్టుకొని వచ్చేస్తాను. కాఫీ మీరు తాగడం ఏంటండి? నేను ఎందుకు తెస్తానండి? కాఫీ పెట్టావు ఊరు ఇంట్లో అరుస్తున్నారు బా పుల్లాగా. ఏమనుకున్నారు ఇప్పుడే ఏం చూసారుగా. టెల్టు మనతో పెట్టుకుంటే కాఫీ చెప్తాను. ఎంతసేపు అయింది రావు కింగు ఏంటి అదొకటేనా? ఇంటికి గెస్ట్ వచ్చారు, వాళ్ళకి ఏదో ఒకటి ఇద్దామని ఉండదు అసలు. తీసుకోమ్మా. సార్ కొంచెం బాగా ఎక్కువ కొట్టినట్టున్నారండి. నాతో పెట్టుకుంటే సిరిగిపోద్ది అంతే. సిరిగిపోయింది మీకా? ఇప్పుడే చెప్తాను ఎక్కడ చూసి అక్కడే మర్చిపోవాలా. ఇలాంటి అసలు బయటకు చెప్పకూడదు తెలుసా. ఇంట్లోనే గోంగూర అయిపోయిందమ్మా. ఎలాగెళ్ళి అలాగ వచ్చేస్తాను. సీట్ టేబుల్ ప్రాక్టీస్ చేస్తాం సార్. సార్ చూసుకోలేను. స్కిట్ మూడ్ లో పడి అసలు చూసుకోకుండా వెళ్ళిపోయాను. మూడులో కాదు ఆవిడ భయపడి వెళ్ళిపోయారు మీరు ఫాస్ట్. ఈ లోపల పెట్టేసి వచ్చి అనుకోండి టైం పట్టేస్తుంది. ఒలుసుకుంటా మాట్లాడేద్దాం మనం. వస్తున్నాను ఎంతసేపు ఇక అయిపోద్ది. ఇలా ఎలా అంటే అయిపోద్ది, ఖాళీ అయిపోద్ది. వచ్చేస్తాను. జబర్దస్త్ తీసి తాపత్రం ఇలా వంట చేయడం బద్దరు కలిసిపోయి పెట్టుకుంటాడు అంతే. ఏముంది ఇంత మాత్రం నేనే దూకెత్తావా? నీ ఎంత వెళ్ళిపోతున్నా మీకేం తెలుసు. ఎక్కడికి వచ్చావు? వచ్చేస్తుంది ఇప్పుడు చెప్తా. ఎంత లేట్ అయిపోయింది ఒకసారి చూసేద్దాం. నాకు ఇళ్ళనక విషయించిన పళ్ళు ఉంటాయి కదా. కానీ మనం ఏం చేద్దామంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా మనకి డిస్టర్బెన్స్ లేకుండా కిందకి వెళ్ళిపోవాలి. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మై డియర్ టీమ్ మెంబర్స్. పెద్దోనే మళ్ళీ టీమ్ మెంబర్స్. ఎక్కడికి వచ్చావు? అక్కడే ఉన్నావా? ఇది పట్టుకొని చెప్తాను. మంచి లైన్ వచ్చేస్తుంది. మన మంది టీము బాబే బుక్స్ ప్రాక్టీస్ అంటే ఆర్టిస్ట్ లో ప్రాక్టీస్ అని అయ్యండి బాబు. ఇప్పుడు జడ్జికి యాకరకి ఏం చెప్తావు? మళ్ళీ నాకు చెప్తుంటే నేను వెళ్ళి లైన్ చెప్పాము. ఒక్కోసారి అలా జరుగుతుంటాయి. నెక్స్ట్ టైం ఇలా కాకుండా కొద్దిగా ముందుగా రాసేద్దాం మనం. అసలు నీకు స్టేజ్ మీద నిలబడే అర్హత లేదు. అదేంటండి ప్రసాద్ గారు అలా అరుస్తాడు ఏంటండి? వస్తాను సార్. నెక్స్ట్ టైం బాగా రాసుకుని వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ మా రాఘవ్ గారి స్కిట్ మీకు ఎలా అనిపించింది? మను గారు. రాఘవ్ గారు వంటగదిలో వెరైటీగా కార్యక్రమాలు లైన్ రాసుకుని రావటం, వెనక పేపర్ తిరిగినట్టు జరగటం, చొక్కా అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. మ్యామ్ మీకు ఎలా అనిపించింది? రాఘవ్ గారు నిజంగానే కాన్సెప్ట్ చాలా బాగుంది. ఆ క్రియేటివిటీ ఉంది. కానీ ఏంటంటే ఎక్కడ స్టార్ట్ చేశారు అక్కడే ఆగిపోయింది. ఓ అంతే. మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. గుడ్ లక్.
కానీ మానస్ ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. మాట్లాడుకుందాం. సో లేడీస్ ఏమంటారు, నిజంగా అట్లా ఉతికి ఆరేస్తారా ఏంటి హస్బెండ్స్ ని? అంటే సందర్భం బట్టి మీకు మా రాఘవ్ గారి స్కిట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎప్పుడో తన స్క్రిప్ట్ మంచిగా ఉంటాయి. డైలీ చూస్తాం మేము. అండ్ కొంతమంది యంగ్స్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. జిమ్ లో ఉన్న ఎక్విప్మెంట్స్ గురించి అన్ని చాలా బాగా చెప్పారు. ఇలా కూడా వాడొచ్చు థ్రెడ్ మిల్ అని ఇవ్వాలని మాకు తెలిసింది.